పాల్వంచ మండలం బోరు గ్రామానికి చెందిన గౌతమ్ అనే యువకుడు 2 సంవత్సరాల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూతురు కావ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. తన భర్తతో గొడవపడి ఇటీవల కావ్య తన 2 పిల్లలతో రామచంద్రునిపేటలోని తన తల్లి గారి ఇంటికి వచ్చింది. తన పిల్లల్ని చూడడానికి గత 14 రోజుల క్రితం రామచంద్రపేటకు వచ్చిన గౌతమ్ అత్తమామ బామ్మర్దులు దాడికి దిగారు. ఈ క్రమంలో తన ఒంటిపై మంటలు చెలరేగాయి. ఈ మంటలకు తట్టుకోలేని గౌతమ్ నీళ్ల హౌస్లో దూకాడు. గ్రామస్తుల సహకారంతో కొత్తగూడెం అక్కడి నుండి ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం మరణించాడు. అయితే గౌతమ్ను అత్తమామ బామ్మర్దులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారని గౌతమ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కొడుకుని హత్య చేసిన అత్తమామలు బామ్మర్దులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతే మరి ఎక్కడనే బారి ఒడ్లు పండించుకున్నా అసలు ఎక్కడనే బారిపోతాం. ఆ రోజుల్లో పెరగాలని చెప్పి అనుకోయినా పోయినా 11:30-11 మధ్యలో పోయినా. తర్వాత చెప్పి 11 అక్కడ చెప్పి నాకు చేసిన 10 గంటలు మళ్ళీ పెట్టరా కొత్తగా. నా కూతురు నా భార్య వీళ్ళందరూ మా భార్య నా పిల్లగాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరికే చిత్రహింసలో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు. ఎప్పుడు పోయినా గొడవలకే దారితీస్తున్నారు. అట్లా రీసెంట్గా మొన్న అట్లే వెళ్ళిన పిల్లగాళ్ళని చూసుకుందామని. పిల్లగాళ్ళని చూసేద్దామని వెళ్తే ఏమైంది, డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత పిలిచినా లేకుండా కిటికీలోంచి చూస్తున్నారు. పోయి డోర్ కొడితే తీయలే. డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు. కార్తీక్, నితీష్, మా వెంకటేశ్వర్లు పోసి అగ్గిపళ్ళు అంటే ఇచ్చారు. ఎంతసేపు డోర్ కొట్టినా నితీష్, కార్తీక్ డోర్ గట్టిగా పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే. మన భయంతో ఒళ్ళు మంటతో వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగాళ్ళు పాడవుతారు. నా పిల్లగాళ్ళకి బాగోలేదు, మంచి చెడు లేదు. తాత అంటే తెలియదు, ఏదంటే తెలియదు. అంత కఠినంగా పెంచుతున్నారు. ఒక పెదనాన్న అంటే తెలియదు వాళ్ళకి. అసలు పిల్లగాళ్ళకి వెళ్ళి ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకు కూడా టార్చర్ లాగా అయిపోయింది.
పిల్లగాళ్ళని అంతా వేధిస్తున్నారు.